ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు నామములో మీకు శుభాలు తెలియజేస్తున్నాను. క్షమాపణ, దేవుని చేత క్షమించబడడం అనేది గొప్ప విషయం. మనం గమనించినట్లయితే బైబిల్లో దేవుడు వాడుకున్న చాలామంది వ్యక్తులని అనేకసార్లు పడిపోయిన వారే, అనేకసార్లు చెదిరిపోయిన వారే, అనేకసార్లు దేవునికి వ్యతిరేకంగా జీవించిన వాళ్ళే. అయినప్పటికీ వారు దేవుని వైపు మరలా తిరిగినప్పుడు దేవుడు వారిని క్షమించి దేవుని చిత్తంలో వారు నడిపించాడు. అదే రీతిగా నేటి దినాల్లో కూడా మన జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. తిరిగి ఆయన వైపు మనం వచ్చినప్పుడు, ఆయన వాక్యము అనే వెలుగులోనికి మనం వచ్చేటప్పుడు, ఆయన పరిశుద్ధాత్మ నడిపింపుకి మనం లోబడేటప్పుడు మన జీవితాల్లో, మన కుటుంబాల్లో దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఇది వాస్తవం. అనేక దినాల నుంచి పరిశుద్ధాత్మ శక్తి కొరకు, పరిశుద్ధాత్మ నడిపింపు కొరకు ఎదురు చూస్తున్న వ్యక్తివైతే నీకే ఈ యొక్క ఆహ్వానాన్ని నేను తెలియజేస్తూ ఉన్నాను. తప్పకుండా వస్తున్న సోమవారము 20వ తారీఖు, అంటే ఈ నెల 20వ తారీఖుని మనము కంటిన్యూస్గా ఒక 3 అవర్స్ దేవుణ్ణి ఆరాధించబోతూ ఉన్నాం. ఇందులో దేవుణ్ణి ఆరాధించేటప్పుడు అనేక విషయాలు మనం తెలుసుకుంటాం. పరిశుద్ధాత్మతో నింపబడతాం. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తాడు. ముఖ్యంగా మిమ్మల్ని కుటుంబాలతో రావాలని నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. ఏ ఒక్కరూ ఉండిపోవద్దు. మీ పిల్లలు తీసుకురండి, మీ యవనస్తులైతే వారిని తీసుకుని రండి. దేవుని యొక్క శక్తిని మనము పొందుకుందాం, దేవుని వైపు త్రిప్పబడదాం, ఆయన రాజ్యానికి ఎత్తబడే గుంపులో మనం నిలిచి ఉందాం. గమనించండి, లాస్ట్ టైం జరిగిన ఒక మీటింగ్లో, ఆత్మీయ సహవాస కూడికలో చాలామంది సమయానికి రాకపోవడం వల్ల 1 o'clockకి క్లోజ్ చేయాల్సిన మీటింగ్ 3 వరకు అయింది. ఈసారి అలా చేయొద్దు. ఈరోజు మనకి వస్తున్న రోజున అలాంటి అవకాశం లేదు. ఎందుకంటే ఆ రోజు దీపావళి ఫెస్టివల్ ఉండడం వల్ల అంత బాంబులు అడావిడి అదంతా ఉంటుంది. కాబట్టి గమనించి మీరు సమయానికి వచ్చినట్లయితే 9 అంటే 9 గంటలు మీరు అక్కడ ఉన్నట్లయితే 1 o'clock మనం ముగించుకుంటాం. ఈ యొక్క మంచి అవకాశాన్ని ఎవరు మిస్ చేసుకోవద్దు. ఈ మాటలు వింటున్నప్పుడే మీరు సిద్ధపడండి. ఒక నిర్ణయం తీసుకోండి, లోపలికి రండి. దేవుడు మీకు గొప్ప కార్యం చేస్తాడు. ఆయన యొద్దకు రండి, ఆయన మనల్ని విడిపిస్తాడు అని వాక్యం సెలవిచ్చినట్లుగా మనం ఆయన యొద్దకు వస్తే ఆయన మన పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడు మనల్ని దీవించును గాక. ప్రైజ్ లార్డ్.